ఓకే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. వీడియో ఏమిటంటే ఇది వచ్చేసి యాలక్కి అరటి తోట, యాలక్కి అరటి పండ్లు ఉండేటటువంటి తోట ఇది. ఇప్పుడు ఈ యొక్క తోటకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈరోజు ఈ తోటకు సంబంధించినటువంటి రైతుతో అయితే మనము ఇంటర్వ్యూ చేద్దాము. ఈ తోట అక్షరాలా చెప్పాలంటే దగ్గరగా 25 ఫీట్స్ హైట్ ఉంది. ఒక్కొక్క చెట్టు అంత హైట్ ఉన్నాయి. ఇక గెలలు కానీ మనం చూసినామంటే సుమారుగా 3 మనుషులు నిలబడుకుంటే పైన అందుతుంది, అంత హైట్లో ఉన్నాయి గెలల్లో. ఇంత బాగా క్రాప్ రావడానికి ఈ సైజులో, అదేవిధంగా ఇంత బాగా డెవలప్మెంట్ అవ్వడానికి చెట్లు వీళ్ళు ఫస్ట్ నుంచి వాడినటువంటి పద్ధతులు ఏమి, అసలు ఈ తోట ఎక్కడుంది, ఈ తోట ఎన్ని ఎకరాల్లో వేసినారు, ఈ తోటకి ఏమేమి మందులైతే వాళ్ళు వాడినారు, ఈ తోటని ఏ విధంగా అయితే వాళ్ళు సంరక్షిస్తున్నారు అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మనము ఆ యొక్క రైతునైతే అడిగి తెలుసుకుందాము. ఇప్పుడైతే అరటి పళ్ళకైతే రేట్లు ఉన్నాయి. సో ఎవరైతే అరటి తోటలు వేసిన రైతులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా సహాయపడుతుంది వాళ్ళ యొక్క తోటల అభివృద్ధికి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే రైతు గారిని అయితే మాట్లాడిద్దాం. ఓకేనా? నమస్కారం అండి. నమస్కారం. మీరు ఈ యొక్క పంటని చేసే ముందర ఫస్ట్ భూమిని అయితే ఏ విధంగా రెడీ చేసుకుంటారు? ఫస్ట్ భూమిని బాగా దున్నిచ్చి కోడెరువు, గొర్రెరువు, ఆవులెరువు అన్ని కలిసిగా వేసి మళ్ళీ దున్నిగిచ్చి మళ్ళీ ఇంకా జేసీబీని పట్టుకొని వచ్చి గాడీలు ఎత్తిచ్చింది. అంటే ఆవులెరువు, కోడెరువు ఇవన్నీ ఫస్ట్ దున్నుకొని బాగా దానిపైన చెల్లుకునింది. దానిపైన చెల్లేసి అది సారం ఉంటుంది మొన్న పూడ్చేకేనే మళ్ళీ గాడీలు కొట్టి మళ్ళీ కోళ్ళెరువు. గాడీలు ఎట్లయితుంది? ఇవేనా గాడీలు పొడుగు కనిపించేవి? పొడుగు లైన్లు గాడీలు. ఈ గాడీలకు మళ్ళీ పిల్లలు నాటినాక పోస్తా వచ్చింది వేరే ఎరువులు. మీరు ఈ గాడీలు ఎంత లోతులు వాడుకుంటారు? ఎన్ని అడుగులు వెడల్పు? గాడి ఉంటుంది నడుము లోతు, చిన్నగా నడుము లోతు ఉంటుంది, చిన్నగా ఆ నడుము లోతు పుడుచుకుంటా వచ్చింది. సారమేసిండే ముందు దున్నిచ్చుకోండి ఫస్ట్. ఇంకా అది కాకుండా మళ్ళీ కానకు పిండి 10 మూటలు, యాప్ పిండి 10 మూటలు, సీన్ 4 మూటలు అంతా కట్టి మొదలు పోసే మందులు 2-3 సార్లు, మొదలు పోసే మందులు కూడా 2-3 సార్లు, ఒకసారి కాదు. అంత పెట్టుబడి అంటే భూమి ఆ విధంగా రెడీ చేసుకున్నారు ఫస్ట్. ఓకే, భూమి అయితే ఇంత బాగా రెడీ చేసుకున్నారు. తర్వాత పిల్లలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీరు ఎక్కడ నర్సరీ నుంచి తెచ్చుకుంటారా లేకుంటే ఎట్లా? తోటలో తెచ్చుకొని గడ్డలో పెట్టింది. పెద్దూరు నుంచి తోటలో నుంచి గడ్డలు వేసుకొచ్చి పెట్టింది. అంటే ఇప్పుడు ఈ తోటలో నుంచి గడ్డలు తెచ్చి పెడితే బాగా రావు అంటారు కదా, అది ఎట్లా? ఇప్పుడు గెలలు కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీరు గెలలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు తెరిచి వచ్చేసిండేటటువంటి గెల్ల. చూడండి ఎంత పొడుగున్నాయి, ఇవి పెద్ద పెద్ద గెలలు నీట్గా కనిపిస్తున్నాయి. ఓకేనా? అంటే మీరు ఇప్పుడు తోట నాటినప్పుడు ఎంతెంత సైజు పిల్లలు ఇవి? అంత పిల్లప్పుడు మీరు నాటినారా? ఇప్పుడు ప్రస్తుతము అంత పిల్లప్పటి నుంచి నాటినప్పుడు దీనికి సంరక్షణ అంటే నీళ్లు ఎన్ని టైమ్స్ వదులుతూ ఉంటారు? ఏ రకాల మందులు కొడుతారు? ఎన్ని ఎరువులు వదులుతారు? 4-5 సార్లు మందులు కొట్టిండేది, మొదలు కిడిచిండేది. ఎరువులు లెక్క లేకుండా గాడీలు కేసి పూడ్చిండేది. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు గొల్లక ముందు, ఇప్పుడు గొల్లక ముందు కొట్టాల. గొల్లక ముందు కొడతానే మళ్ళీ మొదలుకు ముందు పోయాల. చీలకాయ ఇక్కడ ఈ మొదలులోనా? మొదలుకు ముందు సుమారుగా ఎంత ఖర్చు ఉంటుంది పంటకి మీ అనుభవంలో? సుమారుగా అంటే ఇప్పటికే 2 లక్షలు ఉంటుందా పంట ఖర్చు ఇప్పటికి? పిల్లలు ఇంకా అంతా అంటే ఇప్పుడు పంటని ఇట్లా క్లీన్గా నీట్గా పెట్టుకోవడం ఎందుకోసం ఇట్లా నీట్గా పెడితే క్లీన్గా పులుగు చేరకుండా తోటకి ఏది రోగం గీగం తెగలకుండా నాణ్యంగా తోట ఉంటుంది చూసేసి. డైలీ పని.
పిల్లలు వస్తూనే ఉంటాయి కదా, ఇది ఒకసారి కోస్తే మళ్ళా ఇప్పుడు పోస్తానే ముందు పోయిన కాయలకి వచ్చేసి బాగుండేదానికి ఇప్పుడు పోస్తానే ముందు పోస్తానే ముందు ముందుకి రోజు ముందు పోస్తా ఉండేది. చూడొచ్చు గెలలు సైజ్ అయితే బాగున్నాయి, పొడుగ్గా పెద్దగా వచ్చినాయి. మాండ్ల హైట్ కూడా సుమారు మీరు చూడొచ్చు కింద నుంచి మొదలు నుంచి ఒక 20 అడుగులు పోయినవి ఉంటాయి మా గెల హైట్. చూడండి ఇక్కడంతా చూడండి, దూరంగా ఉన్నాయి పెద్ద పెద్ద హైట్. కింద నుంచి చూడండి ఈ మాన్ ఎంత హైట్ ఉందో. ఈ మాన్ గ్రోత్ చూడండి పొడుగ్గా పెరిగిపోయింది. ఎంత హైట్లో ఉంది గొల. ఆ గెలకు మందు కొట్టాలంటే కూడా కష్టం, సుమారు అంత హైట్లో ఉంది అది. కాయలు బాగానే వచ్చినాయి క్రాప్ అయితే. ఇంకా ఈ అరటి పూలు ఇవి ఎత్తుకొని పోయి ఏమన్నా బిజినెస్ చేస్తారా? మొత్తం కొట్టి కిందకే వేస్తున్నాం భూమిలే. ఎవరన్నా దగ్గర టౌన్ ఉంటే 10-20 ఈ పిల్లలంతా కోసి ఏం చేస్తారు? వేసేది ఆవులు తినకుంటే తోటేది అగ్గిపెట్టేది. ఈ పంట అయితే సుమారు ఇప్పుడు ఎన్ని నెలల వయసు ఉంటుంది ఈ పంటకి? ఇది సంవత్సరం పంట. కరెక్ట్గా సంవత్సరం అయింటుంది ఇప్పుడు ఈ పంటకి. ఇప్పుడు మీకు తెలిసి క్రాప్ ఎన్ని దినాల్లో రావచ్చు? ఇంకా వరలక్ష్మి పండగకంతా అయిపోవాలి. వరలక్ష్మి పండగకి పంట అయిపోవాలా. అంటే చూడండి ఇంత క్లీన్గా పెడుతున్నారు. అంటే ఇక్కడ ఉండేటటువంటి పిల్లలు ఈ చెత్త చెదారం ఇవన్నీ తీసేయాలి, ఎందుకంటే వైరస్ అనేది చుట్టుముడుతుంది అని చెప్పేసి ఆ క్లీన్గా పంటను అయితే పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు నీట్గా చూడండి ఈ విధంగా అయితే మొత్తం పిల్లలు ఇవంతా డైలీ కట్ చేస్తూనే ఉండాలి. పిల్లలు అంటి పిల్లలు ఎట్లంటే ఒక రోజు కోయలేదంటే మరుసటి రోజు అట్లే పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కోసేసిండే పిల్లలు కూడా మళ్ళీ మరుసటి రోజు పెరుగుతూ వస్తుంది, అట్లా డైలీ వస్తూనే ఉంటాయి. వీటిని అయితే మనము తీసేయాల్సి ఉంటుంది. తీసేస్తేనే ఆ యొక్క చెట్టుకు కూడా బలము. ఈ ఎండిపోయిండే ఆకులు ఇలాంటివన్నీ కూడా కోసి క్లీన్గా చేయాల. ఇక్కడ మనకి ఏనుగుల నుంచి కన్నా బెడదేమి ఉండదు, అడవి పక్క ఉంది కదా. కొత్తలో వచ్చిపోయా తోపులు నాటినప్పుడు ఇంకా ఇబ్బటికే ఆ సాములు పెట్టేం లేదు మరి. ఆ సాముల గురించి భయపడే పని లేదు. చూడొచ్చు ఇవన్నీ అరటి పిల్లలు, ఇవన్నీ కూడా ఆవులకి వేసేస్తారు కసువులాగా. ఇవి తింటాయి, ఒకసారి తినుకుంటే ఉండిపోతాయి. సో వేస్ట్ అయితే చేయరు. ఈ విధంగా అయితే ఉందండి. పాపం తోట అయితే బాగుంది. రేట్లు అయితే ఉన్నాయో లేదో ప్రస్తుతం అయితే తెలియదు. సో వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే లేటెస్ట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.